స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. అందరికీ నమస్కారం అండి. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని మనం గనక నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఒక వర్డ్ మాట్లాడారు. ఏంటంటే ఒక 10 ఏళ్ల పాటు జనసేన అండ్ టీడీపీ అలయన్స్ ప్రభుత్వం అలాగే కొనసాగాలి, రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టున పడాలి అంటే అని చెప్పేసి ఒక వర్డ్ మాట్లాడారు. దీన్ని ఇప్పుడు జస్ట్ అండర్లైన్ చేసుకోండి. నేను మొత్తం వీడియో చేసిన తర్వాత చివరిలో చెప్తాను మీకు ఆ విషయము. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న ఒరిజినల్ కంటెంట్ ఏంటి అంటే యాక్చువల్గా దాదాపు నాకు చాలా అంటే కొంచెం పెద్ద స్థాయి నాయకుల నుంచి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కొన్ని ఎవిడెన్సెస్ ఏవో పెట్టి స్థానికంగా వాళ్ళని ఉన్న నాయకత్వం కొంత ఇగ్నోర్ చేస్తోంది, అగ్రనాయకత్వం కూడా కొంత ఇగ్నోర్ చేస్తోంది. బట్ మమ్మల్ని వేరే వాళ్ళు సంప్రదిస్తున్నారు. అంబటి రాయుడు సంప్రదించాడు. ఆయన ఎవరో యాదవ్ గారు ఉన్నారు కదా, రీసెంట్గా ఏదో పార్టీ బీసీకి సంబంధించిన పార్టీ పెట్టిన ఆయన యాదవ్ గారు సంప్రదించారు, పూర్ణచంద్ర యాదవ్ గారు అనుకుంటాను, ఆయన సంప్రదించాడు అని. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తోట చంద్రశేఖర్ గారు సంప్రదించారు అని. అలాగే ఎక్స్ కలెక్టర్ మా జిల్లాకు చేసినటువంటి విజయ్ కుమార్ గారు రీసెంట్గా కొంతమందిని సంప్రదించాడు అని చెప్పేసి కొత్తగా పార్టీలు పెడుతున్న వాళ్ళు సంప్రదిస్తున్నారు. అలాగే కొత్తగా వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అవుతోంది, అభ్యర్థులను మారుస్తున్నారు, పలానా వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి సంప్రదిస్తున్నారు, మాకు ప్రయారిటీ ఇస్తున్నారు, మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళి పలానా పొజిషన్లో పెడతామని చెప్పేసి అంటున్నారు అని చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మీకు డైరెక్ట్గా మీరు మాట్లాడినప్పుడు నేను నెగిటివ్గా అవతల వాళ్ళని తిడితే అంటే నేను జనసేనలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడేది మీకు పాజిటివ్గా ఎక్కదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే నా మనస్తత్వం, నాకు చెడు చేసిన వాళ్ళని కూడా అవసరమైతే దూరం పెట్టి సైలెంట్గా ఉంటాను తప్ప తిరిగి చెడు చేయనన్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే నాతో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడకపోయినా సరే ఈ సమస్యను ఎవరైతే గ్రౌండ్లో ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ జనసేన టీడీపీ అలయన్స్ని వ్యతిరేకించి వైసీపీ కండువానో లేదంటే కొత్తగా వస్తున్న ఇంకొక పార్టీల యొక్క కండువాలను కప్పుకోవాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి నా వైపు నుంచి ఒక చెల్లిగా, ఒక కూతురుగా, ఒక అక్కగా ఒక సలహా. ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కష్టపడ్డారు, ఇన్నాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అన్ని రకాల ఒడిదుడుకులకి ఎదుర్కొని ఖర్చులు మీరే పెట్టుకున్నారు, లేదంటే మీరే ఇబ్బంది పడ్డారు, స్థానికంగా మీ ఉపాధిని కోల్పోయి ఉంటారు, ఆస్తులు దెబ్బతిని ఉండొచ్చు, వ్యాపారాలు దెబ్బతిని ఉండొచ్చు, ఉద్యోగాలు పోయి ఉండొచ్చు, స్థానికంగా కేసులు పడి ఉండొచ్చు, శత్రువులు పెరిగి ఉండొచ్చు, ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు, ఈవెన్ అది సొంత పార్టీ నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ 4 నెలలకో ఈ 3 నెలలకో ఆగ్రహావేశాలకు లోనయ్యి ఇన్నాళ్ళు చేసిన ఫైటింగ్ స్పిరిట్ను వదిలేసి అనతి కాలంలో చిన్నపాటి తప్పు నిర్ణయం తీసుకుని మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళకండి. 2024 తర్వాత ఇవాళ మీరు జనసేనను వదిలో లేదంటే టీడీపీని వదిలో ఏ పార్టీలోకి వెళ్ళినా 2024 తర్వాత మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసి తీరా మనం అధికారంలోకి వచ్చి ఈవెన్ అప్పుడు మనకి ఎవరైనా పదవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ప్రయారిటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఒక అధికార పార్టీకి పనిచేసిన వ్యక్తులుగా సమాజంలో గౌరవంగా మన పని మనం చేసుకుంటాం కదా, మనల్ని ఎవరు ఆపరు కదా, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు కదా, గౌరవంగా తిరుగుతాం కదా, పోరాడాము అన్న పార్టీ కోసం పనిచేసామన్న రెస్పెక్ట్ 10 మందిలో ప్రజల్లో ఉంటుంది కదా మన పైన. కానీ ఈ చిన్న కాలానికి మీరు ఓపిక పట్టుకోలేక ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి ఎవరో విషయాన్ని ఎక్కిస్తే ఒళ్ళంతా నింపుకొని మెదడులో ఆ విషయాన్ని నింపుకొని అలాంటి విషపూరితమైన ఆలోచనలకు లోన ఈ పార్టీ మారితే మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళతారు. మరొక 5 ఏళ్ళు, మరొక 10 ఏళ్ళు అవుతుంది. ఈసారి డెఫినెట్గా 10 ఏళ్ల పాటు మళ్ళీ మీరు ప్రతిపక్షంలో కొనసాగాల్సి వచ్చింది. ఇంకా మీరు ఆలోచించుకోండి, ఎంత వెనకబాటుతనానికి గురవుతారో, ఎంత మెంటల్ ప్రెషర్కి గురవుతారో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారో. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ 4 నెలల కాలానికి ఎవరో ఆవేశపడి జనసేన టీడీపీ కూటమిలో నుంచి ఎవరూ కూడా బయటికి వెళ్ళి వేరే పార్టీ కండువా కప్పుకోవద్దు. ఇంతకు మించి ఒక సోదరిగా నేను అంత విపులంగా చెప్పలేను. ఇప్పుడు ఫస్ట్లో నోట్ చేసిన వర్డ్కి ఇప్పుడు చెప్తాను. నిన్న కళ్యాణ్ గారు అన్న మాట, మీరు కళ్యాణ్ గారిని కనుక నిశితంగా పరిశీలిస్తే ఆయన అన్న మాటలు ప్రతిదీ కనుక 1-2 సార్లు విని అర్థం చేసుకోగలిగితే 10 ఏళ్ల పాటు 2 పార్టీలు కలిసి పనిచేస్తాయి అన్న దాంట్లో ఉద్దేశం ఇవాళ ఈ 5 ఏళ్ళు 2024లో ఎవరికైతే టికెట్లు దక్కట్లేదు, ప్రయారిటీ దక్కట్లేదు అని చెప్పేసి ఆవేశపడిపోతారో అట్లాంటి వాళ్ళకు మళ్ళీ 2029లో కూడా ఇదే కూటమి నుంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు తొందరపడి 24నే అదే ఫైనల్ ఎలక్షన్గా భావించేసి పార్టీలు దూకద్దు. ప్రజల కోసం ఈ కూటమి 10 ఏళ్ల పాటు కలిసి పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇరు పార్టీల నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి ప్రయారిటీ దక్కిద్ది 10 ఏళ్లలో. దయచేసి ఎవరు మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని చిన్నపాటి ఆలోచనలకి చిన్నపాటి పరిస్థితులకే ఇబ్బంది పడిపోయి పార్టీలు మారద్దు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సోదరిగా నా సలహా.
జై జనసేన, జై టీడీపీ.